ఇమేజ్ కి తీసుకొచ్చేసారు మొత్తం మీద. యా రైట్, మళ్ళీ వస్తాను మేడం మీ దగ్గరికి. మనతోటి సుజాత గారు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సుజాత గారు గుడ్ ఈవినింగ్ అండి. యా సుజాత గారు ఒకసారి మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి. లేదండి నేను మ్యూట్ లో లేను. యా సుజాత గారు, సో మరికొద్ది సేపట్లో ముంబై నటి స్టేట్మెంట్ని విజయవాడ పోలీసులు రికార్డ్ చేయబోతా ఉన్నారు. సో దీని వెనక వైసీపీ పెద్దల హస్తం ఉంది అనేటువంటి వాదన ఏదైతే ఉందో, సో ఆ వాదనకి మరి బలాన్ని చేకూర్చేటువంటి అంశాలు గనక ఆవిడ నోటి నుంచి కనుక వస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడుతుంది. ఏమంటారు? వినిపిస్తోందండి? వినిపిస్తుంది సుజాత గారు. ఒకటి, గుడ్లవల్లేరు విషయానికి వస్తే ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ కూటమి. ఈ 2 నెలల క్రితం నుంచి ఈ వ్యవహారం నడుస్తుందని స్టూడెంట్స్ క్లియర్ గా చెప్పారు. 2 నెలల క్రితం టీడీపీ అధికారంలోకి వచ్చింది. అక్కడ జరిగినటువంటి ఘటన వారం క్రితమే వార్డెన్ కి మేము చెప్పామన్నప్పుడు వార్డెన్ ఇంతవరకు ఎందుకు విచారించలేదు? నెంబర్ 1, వార్డెన్ ఎందుకు ఇంతవరకు విచారించలేదు? అక్కడ ఆడపిల్లలు, తెలిసి తెలియని పిల్లలు, ఆ పిల్లలు భయపడుతూ ఉంటే కొల్లు రవీంద్ర గారు వెళ్లకుండా హోంమంత్రి గారు ఎందుకు వెళ్లారు? హోంమంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు? కొల్లు రవీంద్ర గారు ఎందుకు వెళ్లారు? ఒక మహిళగా హోంమంత్రి గారు, అనిత గారు వెళ్ళవలసినటువంటి బాధ్యత లేదా? ఖచ్చితంగా ఉంది. ఒక పోలీస్ కేసులోనే ఒక మహిళ మీద ఏదైనా తీసుకెళ్లవలసి వచ్చినా లేకపోతే ఏదైనా ఆధారాలు తీసుకోవాల్సి వస్తే మహిళా పోలీసుని పెడతారు. ఇక్కడ కాలేజీ స్టూడెంట్స్ మొత్తం ఆడపిల్లలు ఆ విధంగా భయపడుతుంటే రాత్రి వాళ్ళు క్యాండిల్ లైట్ ర్యాలీ దగ్గర నుంచి తెల్లవారుజామున ఇక్కడ పూర్తిగా వర్షాలు, గుంటూరు కృష్ణా జిల్లాల్లో పూర్తిగా వర్షాలు, వర్షంలో కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు ఆ పిల్లలు ర్యాలీ చేస్తున్నారంటే ఎంత భయపడిపోయారనేది తెలుస్తుంది. అంత భయపడిపోయినటువంటి పిల్లల దగ్గరికి హోంమంత్రి అనిత గారు వెళ్ళవలసినటువంటి బాధ్యత లేదా? అదొక పాయింట్. అసలు వీడియోలు లేవు అన్నప్పుడు 300 అనేటువంటి నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? 300 అనేటువంటి నెంబర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? అది మేము అడుగుతున్నాం. ఇంకోటి, అసలు ముందు వాటిని మీరు ఎందుకు అరెస్ట్ చేసి విచారించలేదు? నెంబర్ 1 పాయింట్ అది చేస్తారనుకుంటా మేడం. దాని వెనుక చేసేది ఏంటంటే ఇప్పుడు ఎంతసేపు అయింది ఇది, ఈ విషయం బయటకు వచ్చి ఎంతసేపు అయింది? ఎందుకు వాటిని ఇంతవరకు అరెస్ట్ చేసి విచారించలేదు? ఎవరిని కాపాడటానికి చేస్తుంది ఈ టీడీపీ కూటమి? అందులో క్లియర్ గా చెప్తున్నారు పిల్లలు, ఒక రాజకీయ నాయకురాలి కుమార్తె ఉంది. ఈ రాజకీయ నాయకురాలు కుమార్తె ఉండబట్టి దీన్ని రాజకీయంగా పులిమేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏబీవీపీ సంఘాలు, అన్ని విద్యార్థుల సంఘాలు అక్కడ కూర్చున్నాయి రాత్రి నుంచి. ఇంతవరకు వాటిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దీని వెనక కనిపించట్లేదా? దీన్ని మసిపూసి మారేడికాయ చేద్దామని 300 వీడియోలు ఉంటే 300 అనేటువంటి నెంబర్ మీ దగ్గర నుంచే వచ్చింది కదా, మీ పోలీస్ ఆఫీసరే చెప్పారు కదా. ఏదైతే ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చారో ఏ వీడియోలు తీలేదని ఆ పోలీస్ ఆఫీసరే చెప్పారు 300 అని, ఎవరో కాదు. మరి ఎలా చెప్పారు ఆయన? ఆడపిల్లల జీవితాలతోటి ఆటలాడుకోవటం కూటమికి అలవాటైపోయింది. పొద్దున్న లెగిస్తే ఎల్లో మీడియాలో కూర్చోబెట్టి ఆడవాళ్ళని కూర్చోబెట్టి డిబేట్లు అయిపోయినాయి. వెబ్ సిరీస్ నడుస్తుంది ఇప్పుడు. ఇంత ఆడపిల్లల్ని రక్షించాలనుకునేటువంటి వారు, ఇంతమంది ఆడపిల్లలు బయటకు వచ్చి రాత్రి నుంచి తెల్లవారుజామున 3 గంటలు వానలో కూడా, వర్షాల్లో కూడా వాళ్ళు బయట ర్యాలీ చేస్తుంటే మీరు వాటిని ఎందుకు విచారించలేదు ఇంతవరకును? ఇంతవరకు ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఒక వీడియో క్లిప్ ఎందుకు బయట పెట్టలేదు? ఆడపిల్లల వీడియోలు ప్రూఫ్స్ గా రవీందర్ గారికి చూపించాలంట. అది ఎంతవరకు న్యాయమైనటువంటి ప్రశ్న నాకు అర్థం కావట్లేదు.
సిగ్గుండాలి ఆ మాట అడగడానికి. మీరు హోంమంత్రి అనిత గారిని పంపించాలి కనీసం ఒక మహిళగా. కనీసం ఆవిడన్న ప్రూఫ్స్ చూస్తుంది. అంత మాత్రం కూడా లెజిటిమసీ లేని నిరూపణ ఏదైతే వీళ్ళు నిజ నిర్ధారణ చేస్తామని కూర్చున్నారో దాన్ని చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ నిన్న ఒక వ్యక్తిని పోలీసులు విచారించారు. విచారించిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త అతను వైసీపీ మనిషి అని. ఆ తర్వాత వైసీపీ కార్యకర్తలు బయటికి తీశారు అతను జనసేనకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. మరి అతన్ని అరెస్ట్ చేశారా? పోలీసులు విచారించారు కదా ఒక వ్యక్తిని, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? విచారించి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఎవరైనా అరెస్ట్ చేస్తారు మేడం, ఎందుకు వదిలిపెడతారు? సరే మరి 300 అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే విచారించిన ఇప్పుడు ఎవరో ఫ్యాన్ అయినంత మాత్రాన వాళ్ళేం చేపించింది కాదు కదా. ప్రతి మనిషి రాజకీయంగా ఒకరిని అభిమానిస్తాడు, సినిమా పరంగా ఒకరిని అభిమానిస్తారు, దేశభక్తి పరంగా ఒకరిని అభిమానిస్తారు. కరెక్టే బ్రహ్మనాయుడు గారు, నేను చెప్తున్నాను అతన్ని ఎందుకు అరెస్ట్ చేసి విచారించలేదు, వాటిని ఎందుకు అరెస్ట్ చేసలేదు, ప్రిన్సిపల్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళందరినీ విచారించాలి కదా. మేమేమి శిక్ష వేయమని అనట్లేదు, ఇంతవరకు వాళ్ళని విచారించలేదు. విచారించకుండా అసలు అక్కడ ఏమీ జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇది కొత్త ఏం కాదు. వాళ్ళకేం అవసరం? 2014లో వాళ్ళకేం అవసరం మేడం? బ్రహ్మనాయుడు గారు లెట్ మీ కంప్లీట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సెక్స్ ర్యాకెట్ ఒకటి బయటపడింది. మీకు గుర్తుంది కదా, మీరు జర్నలిస్టే కదా. ఇవన్నీ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి దరిద్రాలు అనేది ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆడపిల్లకి రక్షణ కల్పించరు, లోకేష్ బాబు గారు ఏ ఆడపిల్లకి రక్షణ కల్పించరు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారంటే నేను ఆడపిల్లలకి రక్షణ కల్పిస్తాను అన్నటువంటి వ్యక్తి ఇన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత నోరెత్తలేదు, నోరు పెకలటలేదు ఆయనకి. ఏ ఒక్క అత్యాచారం మీద మాట్లాడలేదు, ఆడపిల్లలకి జరిగినటువంటి ఏ ఒక్క అన్యాయం మీద ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయనకి రావాల్సినటువంటి పదవి ప్యాకేజ్ అన్ని వచ్చేసినాయి. సో ఇక నోరు తెరవకూడదని నిర్ణయించుకున్నట్టున్నారు ఆయన. దిశ పోలీస్ స్టేషన్ దిశ చట్టాన్ని కూడా వీళ్ళు క్యాన్సిల్ చేశారు ఈ రోజు. ఇప్పుడైతే మేడం కాదంబరి జత్వాని ముంబై నటి ఎవరైతే ఉన్నారో వారి వెనక ఇది అరాచకం చేసింది కూడా కూటమేనంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అని ఒప్పుకుంటారా? ఒకటి మీరు ఆడపిల్లల విషయం మీరంత హాస్యాస్పదంగా అడగద్దు. కొంచెం సోషల్ కన్సర్న్ ఉంటే చాలా బాగుంటదని నా ఉద్దేశం. సోషల్ కన్సర్న్ అనేది ఉండాలి ఆడపిల్లల విషయం మాట్లాడేటప్పుడు. ఆ జత్వాని రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలకి న్యాయం చేయలేనటువంటి వీరు జత్వానికి ఆ అమ్మాయి కాదంబరికే న్యాయం చేస్తారంట. అసలు ఆ కాదంబరి ఎవరు? దాదాపు 50 మంది మీద ఫాల్స్ కేసులు పెట్టి ఎంతో మంది ఇండస్ట్రియలిస్టుల మీద అబద్ధమైనటువంటి కేసులు పెడితే అక్కడ బొంబాయిలో వెళ్ళి చూసుకోండి, గుజరాత్ లో వెళ్ళి చూసుకోండి. ఈ అమ్మాయి మీద ఈ అమ్మాయికి సంబంధించినటువంటి కుటుంబం మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఇలా ఇండస్ట్రియలిస్టుల్ని, డబ్బున్న వాళ్ళని ట్రాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకుంటుంది అని చెప్పి ఈ అమ్మాయి మీద దాదాపుగా 50 కేసులు ఉన్నాయి. ఈ మహా మనిషిని తీసుకొచ్చి ఎల్లో మీడియాలో గంటల మాస్క్ వేసి వీళ్ళు చెప్తారు. మాస్క్ ఎందుకు వేయాలంటే ఆమె ఏమన్నా లైంగిక దాడి బాధితురాలా? ఆమె నిందితురాలు. మాస్క్ ఎందుకు వేస్తారు ఆమెకి? ఆమె న్యాయం కోసం కావాలంటే ఆమెకి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు చూపించండి. ఆమెకి సంబంధించినటువంటి 50 కేసులు ఉన్నాయి వేరే రాష్ట్రాల్లో. అయినా మీరు చెప్పినటువంటి స్టోరీ ఏదైతే ఉందో, కథనం చెప్పారు కదా ఇప్పుడు ఒకటి, ఒక దమ్ బిర్యానీ స్టోరీ ఒకటి చెప్పారు కదా. ఎవరు? కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి తన ఇంటిని ఆ అమ్మాయి పేరు మీద రాపించుకుంది అని. సో ఆ అమ్మాయి పేరు మీద రాపించుకుంటే ఇక్కడ నిందితుడు ఎవరు, బాధితుడు ఎవరు, నిందితులు ఎవరు? ఎందుకు రాశారు మేడం ఆయన? కుక్కల విద్యాసాగర్ ఎందుకు రాశారు ఆయన? ఎందుకు రాశారు మేడం? బాధితుడు అనేటువంటి వ్యక్తి కుక్కల విద్యాసాగర్ అని ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. అవును మేడం, ఎందుకు రాశారు? ఆయన భయపడాల్సిన అవసరం ఏంది? ఓ అధికార పార్టీ నాయకుడు ఆయన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పోలీసులను ఆశ్రయించకుండా ఆయన ఎందుకు రాయాల్సి వచ్చిందంటున్నా? సారీ బ్రహ్మనాయుడు గారు, ఒకటి
ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. వీళ్ళిద్దరికి సంబంధించి పరిచయం 2009లో జరిగింది. అప్పుడు వైసీపీ పార్టీ అసలు పుట్టనే లేదు. అర్థమైందా? 2014లో అతను ఎమ్మెల్యే అభ్యర్థిగా అడిగి ఓడిపోయాడు. రైట్? అతనికి ఏమన్నా గెలవడం జరిగింది? ఆ తర్వాత అంటే గెలిస్తేనే వైసీపీ నాయకుడా మేడం? ఓడిపోతే వైసీపీకి సంబంధం లేదా? మీరు కాదు, అతను ఎప్పుడూ కూడా వైసీపీ కార్యకర్తగా కానీ క్రియాశీలంగా పనిచేసినటువంటిది లేదు. అయినా టికెట్ ఇచ్చారు. ఆయన వైసీపీ పార్టీలో ఏ రోజు కూడా క్రియాశీలంగా ఆయన పనిచేసింది లేదు. ఏ రోజు కూడా ఆయన ఒక పదవి కానీ ఒకటి ఏదన్నా పొజిషన్ కానీ ఆయనకి వైసీపీ పార్టీలో లేదు. అతను వ్యక్తిగతంగా అమ్మాయి మీద కేసు పెట్టాడు యాజ్ అన్ ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ గా పెట్టింది దేనికి? ఆ అమ్మాయి మోసం చేసిందని. ఆ అమ్మాయి మోసం చేసిందని పెట్టి అంటే ఇక్కడ విజయవాడలో అమ్మాయిని ఎన్ని రోజులు ఉంచారు మేడం? విజయవాడలో అమ్మాయిని ఎన్ని రోజులు ఉంచారు? విజయవాడలో అమ్మాయిని ఎన్ని రోజులు ఉంచారు? వైసీపీ పార్టీకి ఏ సంబంధం అండి? అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుడు. అంటే ఇప్పుడు జరిగే వాటినేమో ప్రభుత్వానికి అంటగడతారు. పవన్ కళ్యాణ్ గారు నోరిప్పలేదు, చంద్రబాబు నోరిప్పలేదు, లోకేష్ నోరిప్పలేదు అని. ఒక అమ్మాయిని ముంబై నుంచి తీసుకొని వచ్చి కస్టోడియల్ టార్చర్ చేసి శారీరకంగా మానసికంగా హింసించారని ఆ అమ్మాయి చెప్తా ఉంటే ఆ అమ్మాయికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటారు. మీ పార్టీ తరపు నుంచి మేడం మీరు చెప్పేవి వినండి ఒక్క నిమిషం. మీ పార్టీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థికి మీ పార్టీకి సంబంధం లేదని చెప్పేటువంటి మీ వాదన ఏదైతే ఉందో ఆ వాదన కరెక్ట్ కాదు. ఆ వాదనే ప్రజలకు అర్థం అవుతుంది. 2009లో బ్రహ్మనాయుడు గారు 2009లో పార్టీ పుట్టక ముందు వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. ఆ వాళ్ళ ఇండివిజువల్ పర్సనల్ ఇష్యూ ఇది. వైసీపీ పార్టీకి సంబంధం లేదు. దీంతో సంబంధం ఉంది చూడండి. ఎవరు? పత్తిపాటి పుల్లారావు గారి భార్య పత్తిపాటి వెంకయ్యమ్మ కేక్ కట్ చేస్తుంటే ఐపీఎస్ లు ఐఏఎస్ లు అందరూ వరుసగా నిలబడి కేక్ కట్ చేయించారు చూడండి. దాని గురించి అడగండి, చెప్తాం. రైట్, మళ్ళీ వస్తాను మేడం. మీరు ఆ విధంగా వాడుకుంటుంది టీడీపీ ప్రభుత్వం పోలీసుల్ని ఆ రకంగా వాడుకుంటుంది. అర్థమైందా మీకు? పత్తిపాటి పుల్లారావు గారి భార్య కేక్ కట్ చేస్తుంటే పోలీసు వ్యవస్థ మొత్తం కేక్ తినడానికి నిలబడి ఉంది చూడండి, చుట్టూ ఆవిడ చుట్టూ. మేడం ఇక్కడ మనం చర్చించేటువంటి అంశము జరిగినటువంటి పరిణామాలు మీరు వాటిని వదిలేసేసి మీరు ఏదైతే మా పార్టీకి అతనికి సంబంధం లేదు, అతను పదవి పొందలేదు, వాళ్ళిద్దరికి ఎప్పుడూ సంబంధం ఉంది, దానికి వైసీపీకి ఏం సంబంధం అని మాట్లాడే వాదన ఏదైతే ఉందో ఆ వాదన కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఎందుకు కరెక్ట్ కాదండి? మీ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన అభ్యర్థికి మీ పార్టీకి సంబంధం ఇప్పుడు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనకి మీకు సంబంధం లేదా? అనంతబాబు గారు ఉన్నారు ఆయనకి మీకు సంబంధం, మీ పార్టీకి సంబంధం లేదా? అదేవిధంగా గోరంట్ల మాధవ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదా? వారు ఎవరికి సంబంధం లేదా? వారు ఎవరు ఎమ్మెల్యేలుగా గెలవలేదు కాబట్టి ఇక వారికి మీ పార్టీకి సంబంధం లేదైతే. బ్రహ్మనాయుడు గారు, మీరు మహిళలకి ఏదన్నా కూటమి మంచి చెయ్యాలి అనుకుంటే ముందు మహిళలకి ఉచిత బస్సు ఇవ్వండి. ఉచిత బస్సు ప్రయాణం అనేది హామీ ఇచ్చారుగా, ముందు అది ఇవ్వండి. ఇచ్చారా? ఇవ్వలేదు. మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, అది ఇచ్చారా? ఇవ్వలేదు. ఎల్లో మీడియాలో ఒక్క మాట మాట్లాడరు దీని గురించి సంబంధించి ఒక్క మాట మాట్లాడరు. మహిళలకి చేయాల్సిన పనులు ఒక్క మాట మాట్లాడరు. గాయత్రి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. గాయత్రి గారు సారీ మాట్లాడు. సుజాత గారు ఒక్క నిమిషం. అనైతికమైనటువంటి రిలేషన్లే మీకు కావాలి. సుజాత గారు వంకు మీద మీ టీవీలు నడుస్తున్నాయి. మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉండి పక్కన వాళ్ళ పిల్లల గురించి మాట్లాడినప్పుడు మీలాంటి పార్టీలో ఉన్నటువంటి గౌరవప్రదమైన ప్రజలందరూ చూస్తా ఉన్నారు. మీ మీద మంచి అభిప్రాయాన్ని నిలుపుకోండి. ఆగండి మేడం. సుజాత గారు దయచేసి ఆగండి, మళ్ళీ వస్తాను. సతీష్ గారు